నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్బతాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 71 పోచమ్మ బర్కలో ప్లాట్లు క్రయ విక్రయాలు విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి అనే వార్త పబ్లిక్ న్యూస్ కథనంలో ప్రచురించడం జరిగింది. ఇటు వార్తకు స్పందించిన బంట్వారం రెవెన్యూ సిబ్బంది బుధవారం సల్బతాపూర్ గ్రామానికి విచారణ నిమిత్తం రావడం జరిగింది. విచారణ అనంతరం పబ్లిక్ న్యూస్ పత్రికలో ఫోటో ఎవరు వీళ్ళని లబ్ధారుని ఫోటో ఎందుకు పెట్టలేవని గ్రామస్తులతో కుమ్మక్కై పబ్లిక్ న్యూస్ జర్నలిస్ట్ కావలి నరసింహులపై దాడికి పూనుకున్నారు. తహసీల్దార్ దగ్గరకు నీ అంతు చూస్తానని, నీ పైన రిటర్న్ ఫిర్యాదు చేస్తానని రెవెన్యూ సిబ్బంది పబ్లిక్ న్యూస్ జిల్లా ప్రతినిధి కావలి నరసింహులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే విషయమై పబ్లిక్ న్యూస్ జిల్లా ప్రతినిధి స్థానిక తహసీల్దార్ను వివరణ కోరగా నా వరకు సర్వే రిపోర్ట్ రాలేదని నీ ఇష్టం ఉన్నట్టు పేపర్లు రాసుకొని తహసీల్దార్ చెప్పడం జరిగిందన్నారు. నా పేరు కావలి నరసింహులు. నేను పబ్లిక్ న్యూస్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ నెల 10వ తారీఖు అనగా సోమవారం రోజు 71 సర్వే నంబర్లో పోచమ్మ బర్కలో ప్లాట్ల క్రయ విక్రయాలు జరుగుతున్నవి. వాటిని విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని చెప్పి నా యొక్క పబ్లిక్ న్యూస్ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. తదుపరి నిన్న అనగా బుధవారం రోజు స్థానిక తహసీల్దార్ గారు ఆర్ఐ వేణుగోపాల్ను, జీపీఓను, సెక్రటరీని విచారణ నిమిత్తం అదే 71 సర్వే నంబరు పోచమ్మ బర్కకు విచారణ నిమిత్తం పంపడం జరిగింది. ఇట్టి విచారణ చేసిన అనంతరం ఆర్ఐ వేణుగోపాల్ ఒక పబ్లిక్ న్యూస్ రిపోర్టర్ని అనగా నన్ను ఏంటి ఈ రాసే విధానం ఇదేనా, నువ్వు జర్నలిస్టువేనా అని బండబూతులు తిడుతూ నన్ను హేళన చేస్తూ దుర్భాషలాడడం జరిగింది. ఎందుకు సార్ అలా అని అడిగితే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి రా, ఉల్టా నీ మీద కాంప్లైంట్ ఇస్తా, అది అని చెప్పడం జరిగింది. ఈ ఫోటో ఎవరిది, ఫోటో క్యాండిడేట్ ఫోటో వేయాలి కదా అని చెప్పి ఆర్ఐ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆర్ఐ వేణుగోపాల్ మీద, రెవెన్యూ సిబ్బంది మీద, తహసీల్దార్ మీద తగిన చర్య తీసుకోగలరు. అదేవిధంగా ఆర్ఐ వేణుగోపాల్ గ్రామస్తులతో కుమ్మక్కై నాపై దాడికి పూనుకున్నాడు. గ్రామస్తులు నాపై దాడి చేశారు. ఇటు చర్యను ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని, ఇలాంటి జర్నలిస్టులపై దాడులు జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ గారు స్పందించి జర్నలిస్టులపై దాడులు ఆపాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఆర్ఐ వేణుగోపాల్పై, రెవెన్యూ సిబ్బందిపై, తహసీల్దార్పై అందరిపై తగు చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను వేడుకుంటున్నాను.